ప్రియ దేవుని పిల్లలారా, లోకంలో ఎంతమంది దుర్మార్గులు ఎన్ని విధాలుగా పాడైపోతున్నారు. బైబిల్లో కూడా ఒహీలా భావం గురించి దేవుడు రాయించాడు. తల్లి అలాంటిదో కూతురు అలాంటిదని రాయించాడు. పిల్లలు నీతిమంతులను బట్టి సంతోషిస్తున్న దేవుడు దుర్మార్గులు కూడా అవకాశం ఇస్తున్నా దుర్మార్గులు మార్పు చెందకుండా ఇంకా అదే పనులు చేస్తుంటే దేవుడికి ఎంత బాధ కలగాలి. పంది పెంట కోసం ఎగపడుతున్నట్లు, గెద్ద పీనుకు కోసం ఎగపడుతున్నట్లు, కుక్క వాంతు కోసం ఎగపడుతున్నట్లు ఈ దుర్మార్గులు ఎప్పుడు కూడా వ్యభిచారం, జారత్వం, రకరకాల కోరికలతోనే వాళ్ళు నిండిపోయారు. పిల్లలు ఒక ఊరిలో ప్రేమించి పెళ్లి చేసుకునిందంట ఒక ఆమె. ఆ తర్వాత 4 ఆడపిల్లలు కూడా వాళ్ళకి పుట్టారు. భర్తకి ఏమాత్రం లోబడక 4-5 మెయింటైన్ చేసిందండి ఏమో. వ్యభిచారులు, అక్రమం. భర్త ఎంత చెప్పినా ఇలా మళ్ళీ పైకి బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తుంది, బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తుంది. కానీ అదే బ్రతుకు అదే రోతలో ఉంది. మొత్తానికి ఎయిడ్స్ రోగం వచ్చింది. దేవుడు ఊరుకుంటాడు. ఎయిడ్స్ రోగం వచ్చి చచ్చింది. ఏమో రాగాల భర్త కూడా తాగి అతను చనిపోయాడు. ఇప్పుడు 4 ఆడపిల్లలు ఎదిగి వయసు రంగాల్లో వీళ్ళు కూడా తల్లి ఏ విధమైన పాపిష్టి పనులు చేసి బతికిందో పిల్లలు కూడా అదే పాపంలో ఉన్నారు. పెళ్లి కాకుండా యవ్వన ప్రాయాలు ఇష్టానుసారంగా తిరిగేస్తున్నారు. ఒక సేవకుడు వచ్చి పత్రికలు ఇచ్చేటప్పుడు వాళ్ళ 2వ కూతురు ఇలా చదివి నేను నా మనసు మార్చుకొని దేవుని కొరకు బ్రతకాలనుకునింది. మొత్తానికి ఒక సేవకుడిని పంపించాడు. మీరు ఆలోచించండి, ఈ తల్లి ఈ పాపలు చచ్చిపోయి నరకంలోకి వెళ్ళి కాలిపోతూ దేవుడికి రిక్వెస్ట్ చేసింది, దేవా నా కూతుర్లు ఈ నరకంలోకి రాకూడదు, నీ చిత్తమేతో ఒక సేవకుడి ద్వారా వాళ్ళకి రక్షణ మార్గం కలుగు చేయి, ఈ నరకంలోకి రాకుండా చూడయ్యా అన్నప్పుడు దేవుడు అన్నాడు, సరే నీవు అన్న మాట ప్రకారం నేను ఒక సేవకుని పంపిస్తాను నీ 2వ కూతురుని చేసుకోవడానికి. ఆయన మాటిని రక్షణలోకి వస్తే మిగతా వాళ్ళు కూడా రక్షించే అవకాశం ఉంటుంది. నీ కూతురు మాట అనకపోతే నీతో పాటు అక్కడ నరకంలోకి వచ్చేస్తారని దేవుడు తన సేవకుని పంపాడు. నిజంగా ఆ వేదనలో తల్లి రిక్వెస్ట్ చేసింది, నా కూతురు ఇక్కడ రాకుండా ఒక సేవకుడి రక్షణ నా కూతుర్లకి అని. మొత్తానికి సేవకుడు వచ్చాడు, తన పశ్చాత్తాపడిన 2వ కూతురుని చేసుకున్నాడు. పాపంలో ఎంతో భయంకరంగా బతుకుతున్నామా ఇంకా నేను చేయనని పశ్చాత్తాపడినప్పుడు ఒక సేవకుడిని పంపి ఆ 2వ కూతురుని చేసుకునే అవకాశం ఇచ్చాడు. ఆ సేవకుడు ఎంతో ప్రేమ చూపించాడు, ఎంతో దేవుడి మార్గం చూపించాడు. కానీ మళ్ళీ ఏం చేసింది తెలుసా, 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆ సేవకుడికి మోసం చేసి మళ్ళీ అదే పాపంలోకి వెళ్ళిపోయిందండి. ఏమాత్రం రక్షణ మార్గాన్ని ఏమాత్రం హత్తుకోకుండా మళ్ళీ పంది పెంట కోసం ఎగపడుతున్నట్లు, గెద్ద పీనుకు కోసం ఎగపడుతున్నట్లు ఈ స్త్రీ కూడా ఏం చేసింది తెలుసా, కుక్క వాంతు కోసం ఎగపడుతున్నట్లు మళ్ళీ అదే జారత్వం, అదే వ్యభిచారంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు చెప్పండి, ఆ స్త్రీ నశించిపోయింది. ఆ స్త్రీ కూడా నరకానికి వెళ్ళి సిద్ధంగా ఉంది. ఇంకా వాళ్ళ అక్కలకు వాళ్ళ చెల్లెళ్ళు కూడా వాక్యం చెప్పకుండా దీని వ్యభిచారం నిమిత్తం దేవుడిని అవమానపరిచేలాగా మళ్ళీ పాపలకి భర్తను పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చెప్పండి, ఇలాంటి స్త్రీలకు రక్షణ మార్గం ఉందా? ఖచ్చితంగా వాళ్ళ తల్లి ఏ నరకంలోకి వెళ్తుందో వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు లోకంలో దుర్మార్గులకి ఎంత అవకాశం వచ్చినా వాళ్ళు వినియోగించుకోండి. మంచి భర్తని ఇచ్చినా వినియోగించుకోవట్లా, రక్షణ మార్గం చూపించిన అదే కంపు బతుకులు నాశనంలో ఉన్నారాలో కనుక పిల్లలు అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకోండి. పాపంలోకి వెళ్ళక నాశనం అవుతారు.